మాతృదేవోభవ. కనులు కావు తల్లి కరుణా సముద్రాలు, జగన్మాత కనులు కావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు పుడక కాదు ముక్తి సుమము. నవ్వుగాదు తల్లి నవనీత దీపము, నవ్వుగాదు తల్లి నవనీత దీపము. విశ్వజనని వీవు విశ్వమీవు, విశ్వజనని వీవు విశ్వమీవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 858వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నీతి నిజాయతీలు గమనించుటకై అధికార పీఠమందాతని నుండజేసి ఒక అబ్దము చూడుము చాలు చేయునే పాతకమైన. తాము ప్రతిపక్షమునందున నుండి నేతలన్ వాతలు పెట్టు నాయకులు పాలకులై ప్రజని ఎడిపించరై. అప్పటికి ఇప్పటికీ చూస్తున్నామండి ఈ విషయం. మనం వ్యతిరేకమై ఏ విమర్శ చేశాము, మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ విమర్శకి మళ్ళీ మనం గురి కాకూడదు. ఈ నిజాయితీ ప్రతి వ్యక్తికి ఉండాలి. అంటే విమర్శ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారంటే మేము ప్రతిపక్షం అండి, విమర్శ చేయకపోతే ఏం చేస్తామండి? అది ప్రతిపక్షాల పని విమర్శ అని ఎక్కడ చెప్పాలి. ఎందుకంటే వారు అధికారానికి వచ్చిన వెంటనే ప్రతిపక్షం వారు ఏమంటారో చూడండి. ప్రభుత్వానికి మేము నిర్మాణాత్మక సహకారాన్ని అందజేస్తాం. నిర్మాణాత్మకం అంటే అర్థం రోజు నిర్మా సభ్యుడు ఉతకడమా? నిర్మాణాత్మక సహకారం అంటే ఏదో చేసిన మంచి పనులు కూడా విమర్శించడమా? మంచి పనులు ఉన్నప్పుడు మెచ్చుకోవచ్చునే. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కూడా అనేక వర్గాల వారికి రకరకాల కేటాయింపులు చేశారండి. కుల వృత్తుల వారంతా ఆనందంగా ఉన్నారండి. మరి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ప్రతిపక్షాల వాళ్ళు మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోవట్లేదు. ఇంకా ఏదో పీకుతారు అందులోంచి. ఇదే స్వార్థం అంటే. ప్రతిదానికి ఓట్లు లాగాలా? పోనీ కనీసం ఆ ప్రణాళిక, ఆ బడ్జెట్ అమలు అయ్యే వరకైనా మెచ్చుకోకూడదా? సంతోషం అండి, ఇది ఉన్నదన్నట్టుగా అమలు చేయండి, మీకు మా సహకారం ఉంటుందని చెప్పండి, ఎంత బాగుంటుందో. అసలు విచిత్రం అండి. మన నాయకులు శాసనసభలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారంటే అనకూడదు, కానీ సంతాప తీర్మానం అప్పుడు ఉంటారండి. కానీ అది కోరుకోవలసిన విషయమా? ఈవేళ దానికి కూడా బయలుదేరింది. ఇంక రాను కూలిపోతుంది అంతే పరిస్థితి. ఎవరైనా పోయేసరికి అంత సానుభూతి చూపిస్తున్నారు కదా ప్రభుత్వం ప్రతిపక్షం భేదం లేకుండా. మరి ఉన్న పళంగా ప్రభుత్వం చేసిన ఒక మంచి నిర్ణయం పట్ల అటువంటి మాట మనం మాట్లాడలేమా? ప్రమాదం వచ్చిందా? వెనక నెహ్రూ గారి పాలనలో వాజ్పేయి గారు ఎన్ని మంచి అంశాలను మెచ్చుకున్నారండి. పాకిస్తాన్ మీద 71లో ఇందిరాగాంధీ దాడి చేసి గెలిచినప్పుడు ఆదిశక్తితో సమానంగా వర్ణించారండి ఆ మహానుభావుడు ఇందిరాగాంధీని, ప్రతిపక్ష నాయకుడై ఉండి. అదే మరి అత్యవసర పరిస్థితి పెట్టినప్పుడు ఎలా పోరాడాడో అందరికీ తెలుసు. ఆ ఉన్నత స్థాయి నాయకుల నుంచి మనమేం నేర్చుకోలేమా? ఊరికే వాళ్ళకి ఎంతసేపు దండాలు పెట్టడం, దండలేయడమేనా? మనకి రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండనండి, మంచి నిర్ణయాన్ని మెచ్చుకోవడానికే మనసు ఒప్పదండి. వెంటనే ఏమనిపిస్తుందంటే ఇలా మెచ్చుకుంటూ పోతే చివరికి ప్రజలు మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారంటే మన మనసులో ఉన్న దుర్ధ ఏమిటంటే ఎప్పుడు వాళ్ళు పోవాలి, మనం రావాలి. మరి వాడు అంతే అనుకుంటాడు కిందికి దిగాక. ఇంక ఎవడు ఈ ఓట్ల కోసం కొట్టుకోవడమే సరిపోతుంది. విచిత్రంగా చూస్తున్నా ఈ మధ్య పత్రికలో నేను, ఇంకా 2 రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఎన్నికలు జరగడానికి 2 ఏళ్ళు ఉందండి, కనీసం 2 ఏళ్ళు అండి. 2 ఏళ్ళు పైన ఏం చెప్పాలి? అసలు ఇప్పటి నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా, ఈ మాటలు దేనికి? అసలు అవసరం ఏమిటి? అధికారం కోసం ఎంత వెంపర్లాడిపోతున్నారో. అసలు ఎప్పుడు వచ్చేస్తాయి, పడగొట్టేయాలి మనం ఎక్కేయాలి. వెంటనే మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళకి అదే కార్యక్రమం, పడగొట్టేయాలి మనం ఎక్కేయాలి. ప్రజలకు ఇంకా సిరా గుర్తు పెట్టుకుని ఓటు వేయడం తప్పితే ఏం పని లేదా? ఎన్నికలు జరిగిన కొత్తలో నుంచి మొదలు పెట్టేస్తారు, ఇంకా 6 నెలలు కూడా కాకుండానే. వచ్చే ఎన్నికలు వచ్చే ఎన్నికలు అంతవరకు మనం ఉంటాం ఇక్కడ. ఎప్పుడో 19 మే కదా జరిగితే ఇప్పుడు ముందస్తు ఎన్నికల మాట ఇప్పుడు దేనికి? అసలు ఎందుకు అనాలి ప్రభుత్వాన్ని? ఉద్దేశాలు ఉన్నాయి, ఏదో అందుకోసం చేస్తున్నారు. అదేమిటండి? మంచి కోసం చేయకూడదా? మంచి కోసం చేస్తున్నారని మనం అంటే ఏమైనా పాపమా? సామరస్యం వెల్లివిరియదా? ప్రతిదాన్ని విమర్శించాలా? ఏది ప్రజలకు చెడు చేస్తుందో దాన్ని విమర్శించడం వేరే విషయం. ప్రభుత్వం చేసింది కాబట్టి విమర్శించే పరిస్థితులు ఉన్నాయి ప్రతిపక్షాలు కూడా. మళ్ళీ వీళ్ళు అధికారానికి వస్తే అదే చేస్తారు. సరిగ్గా సామ్యవాద సిద్ధాంతం విషయంలో అదే జరిగింది. ముగింపుకు వస్తూ ఆ విమర్శకి మనం సమాధానం చెబుతాం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏ ఘోరాలు, రాక్షసాలు, కిరాతకాలు, పైశాచికాలు జరిగాయని విమర్శించారు. స్టాలిన్ పాలనలో అవే జరిగాయండి. స్టాలిన్ పాలనం మన ప్రజలు దడబుట్టివడంకినారు. సూత్రాలు నిబంధనల లవము తప్పిన చాలు భయంకరముగా కాలునిపాలి గంపుటయగా అని విచారణమైన లేదుగా.
భయంకరంబుగా కాలుని పాలికంపుటయగా అని విచారణమైన లేదుగా. స్టాలిన్ పేరు వెన్పడిన చాలును పెట్టలు నీరు ముట్టెని. స్టాలిన్ పేరు వెన్పడిన చాలును పెట్టలు నీరు ముట్టెని. స్టాలిన్ పేరు వినపడితే పెట్టలు నీళ్లు తాగేవి కాదు అని వారి పుస్తకాల్లోనే రాసుకున్నారు. విమర్శలు సరేసే. నాకు ఈ స్టాలిన్ అన్న మాటతో 5 ఏళ్ల వయసులో పరిచయం అయిందండి. మా నాన్నగారి వల్ల ఒక్కొక్క మాట చరిత్రను మనకు అందిస్తుంది. మా నాన్నగారికి ఓ పద్ధతి ఉండేది. ఆయన మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని లేచాక 3 గంటలకి పెద్ద 6 అడుగుల పంచి, అసలు 6 అడుగుల మనిషి 6 అడుగుల పంచి కట్టి పైన ఏదో బ్రాహ్మణ సహజమైనటువంటి ఉత్తరయ్యం ఒకటి వేసి ఓ కర్ర ఒకటి పట్టుకుని దేవాలయం దగ్గరికి వెళ్ళేవారు. రామలింగేశ్వర స్వామి ఆలయం మా ఊళ్ళో ఉంటుంది, తాడేపల్లిగూడెం బోడబాడ అగ్రహారంలో. అక్కడికి వెళ్ళేవారు. పెద్ద గుడి అంటాం. అక్కడికి వెళ్ళి ఊరికే కాలక్షేపం కబుర్లే కూర్చునేవారు. కానీ ఆయనకి శకునాల పిచ్చి ఉంది. అందుకని మా ఇంటి ముందు ఆ దారి ముందు నిలబడి ఎవరైనా శకునం వస్తారేమో అని చూసేవారు. అసలు ఈయనేమో ముందు వేద పండితుడు, 6 అడుగుల మనిషి, పైగా ఈయన కోపదారి మనిషి. ఊళ్ళో కూడా తెలుసు ఆ విషయం. అసలు ఈయన అక్కడ నిలబడ్డాడనేసరికి ఆడలేదు మొగాలేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మధ్యాహ్నం పూట పాపం వ్యవసాయ వర్గాలకు చెందిన స్త్రీలు మధ్యాహ్నం నీళ్లు తెచ్చుకునేవాళ్ళు కాలువ దగ్గర నుంచి. వాళ్ళకి పొద్దున్నే కుదరదు. బ్రాహ్మణ స్త్రీలు పొద్దున్న వెళ్ళేవారు, ఇతర వర్గాల వారు మధ్యాహ్నం వెళ్ళేవారు. బ్రాహ్మణులు ఇతర కొంతమంది పొద్దున్న చేస్తారు స్నానాలు, కొన్ని వర్గాల వారు సాయంత్రమే చేస్తారు. అది పద్ధతి, వారిని అనవలసిన పని లేదు. అనాచారం అనక్కల, వారి పద్ధతి వారిది. పొద్దున్నే పొలం పోవాలి, స్నానం చేస్తూ కూర్చుంటే కుదరదు ఇక్కడ. వారు స్నానాలు చేసేవారు, సాయంత్రం సరే వీళ్ళు మధ్యాహ్నం నీళ్ళు తెచ్చుకునేవారు. ఈయన వెళ్లే సమయంలో నిజానికి నీళ్ల బిందులు ఎత్తుకుని కాపు స్త్రీలు ఇతర వర్గాల స్త్రీలు వచ్చేవారు. కానీ వాళ్ళు ఈయనకి హడిలిపోయి వచ్చేవాళ్ళు కాదు. ఈయన ఏమంటాడో అని ఆ పక్క వీధిలోంచి వెళ్ళేవారు. ఈవిడ రావే అనేదో ఆ వెనకాల ఏదో మాట అనేవారు, నీకోసం నేను చూస్తున్నానట్టుగా. ఇట్లా శకునం కోసం. స్టాలిన్ గ్రాడ్ అయిపోయిందిరా వీధి మొత్తం అనేవారు. మాకు ఆ చిన్నతనంలో 5-6 ఏళ్ల వయసులో 4-5 సార్లు నాన్నగారి నోట ఈ మాట విని ఎప్పుడో ఓసారి నేను స్టాలిన్ గ్రాడ్ అంటే ఏమిటి నాన్నగారు అని చాలా ధైర్యం కూడా తెచ్చుకుని 2 హార్లిక్స్ డబ్బాలు తాగేశాక అప్పుడు అడిగాను. లేకపోతే మాకు ధైర్యం లేదు మాట్లాడడానికి. అది కూడా ఇంట్లో చిన్నవాడిని కాబట్టి కాస్త నన్ను కొట్టేవారు కాదు. చేత్తో చర్య లేదు, నోటితోనే. మహా అయితే తువ్వాలి ఇలా అనేవారు. దానికే సరే సర్వాంగాలు తడిసిపోయే వేరే విషయం అనుకోండి. ధైర్యం చేసి మొత్తం స్టాలిన్ గ్రాడ్ అంటే ఏమిటన్నా. రేపొద్దున్న బుచ్చిరాజు గారు వస్తారా కూర్చుని వినమన్నాడు ఆయన. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవారు, బుచ్చిరాజు గారిని, పక్కన ఉండే చింతపల్లి గ్రామం నుంచి వచ్చేవారు. ఆయన రోజు పత్రిక చదివేవాడు ఖచ్చితంగా. పల్లెటూళ్ళు అప్పుడు పత్రికలు రావడం తక్కువ, చదివేవాడు తక్కువ. పత్రికలు అప్పుడు ఎలా వచ్చేవి మా ఊరికంటే మర్నాడు వచ్చేది పత్రిక, పోస్టులో వస్తుంది. మర్నాడు వచ్చేది, తెచ్చేందుకు ఎవరు లేరు. ఒక కాపీ ఎవరు పట్టుకొస్తారు? ఆయన తెప్పించుకునేవాడు ఓపికగా. నిన్నటి పత్రిక ఈవేళ చదివేవాడు. అందులో రష్యా, అమెరికా ఏవో రకరకాల వార్తలన్నీ ఉండేవి. ఆంధ్రపత్రికే అప్పట్లో ఉండేది. ఆ వార్తలన్నీ పట్టుకొచ్చి మర్నాడు వైద్యం పేరు మీద మా ఇంటికి వచ్చి అవసరం లేకపోయినా సరే మా నాన్నగారికి స్నేహితుడు కాబట్టి కూర్చుని ఆ వార్తల్ని తనదైన షేరులో చెప్పేవారు. మధ్యలో చాలా విచిత్రం, సంస్కృతం, సెకండ్ పేపర్, ఆబ్జెక్టివ్ టైప్, ఇంకా విషయాలు చెబితే బాగుంటుంది. కానీ ఆ పదాలు చాలా వచ్చేవి. వాడిని తిట్టి వీడిని తిట్టి. గోదావరి జిల్లాల భాష వేరు, అందులో పశ్చిమ గోదావరి మరీ వేరు. అవన్నీ చెప్పేవాడు. అవి ఎలా ఉన్నా విషయం తెలిసింది. మన్నాడు ఆయన దగ్గర కూర్చుని ఆయన చెప్పాడు, స్టాలిన్ గ్రాడ్ అని రష్యాలో ఒక వీధి ఉందయా, మీ బాబు ఊరికే. మా నాన్న బాబు అనేవాడే. మీ బాబు ఊరికే అన్నాడు అనుకుంటున్నావా? ఆయన స్నేహితుడు కదా మరి. అస్సలు ఎవరో మా వీధిలో వెళ్ళడానికి వీలేదు, పెడితే కలిచేస్తారో, కనిపిస్తే కలిచేస్తారో. ఆ మాట ప్రచారమైందండి. రష్యా దేశం నుంచి మా తాడేపల్లిగూడెంకి ప్రచారమైందండి ఆ మాట. వీళ్ళు పెట్టిన సోవియట్ యూనియన్ పత్రికల ద్వారా చేసిన ప్రచారం అంతా పోయిందండి ఇలాంటి మాటలతో. మొత్తం దొంగ ప్రచారమే, నిజమే. అంతేనండి లెక్క. అప్పుడు తెలిసిన స్టాలిన్ గ్రాడ్ అంటే ఏమిటో. అదే తర్వాత గ్రంథాల్లో చూస్తే నిజమని తెలిసింది. స్టాలిన్ పాలన మన ప్రజలు దడబుట్టి వణంకినారు. జడిసిపోయారండి ప్రజలందరూ. గుండె దడ. ఏ రోజు ఏం పడతారో తెలియదు, ఏ రోజు ఏమంటారో తెలియదు. ఇవాళ ట్రంప్ లాగా ఉంది ఆ పరిస్థితి. ట్రంప్ ఏదో ఇతర దేశాల వాళ్ళ మీద విమర్శలు చేసి వాళ్ళని ఏడిపించుకుతున్నాడు. ఈయన వాళ్ళని ఏడిపించుకుతున్నాడు. సూత్రాలు నిబంధన లవము తప్పిన చాలు భయంకరముగా కాలుని పాలికంపుటయగా అని విచారణమైన లేదుగా. రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. దాన్ని తప్పేవాళ్ళు కూడా ఉంటారు. పాలకులైన వాళ్ళు ఎప్పుడు ప్రజల అభీష్టాన్ని గమనించాలి. జల్లికట్టే దానికి ఉదాహరణ, కోడిపందాలే ఉదాహరణ. సుప్రీంకోర్టు తీర్పును కూడా మార్చడం కోసం చట్టం చేశారా లేదా? జల్లికట్టు కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన తెలివైన పని అని చెప్పాలి. తెలివైన పని, ధర్మం అని నేను అన్నాను. తెలివైన పని, ఆ వ్యూహం అంతే.
ఎప్పుడు చట్టాలు పెట్టేటప్పుడు అమలు చేసేటప్పుడు కూడా ప్రజల నాడిని గమనించాలి. భయంకరమైన మొండితనాలు పాలకులు ఉండకూడదు. ఎందుకంటే పాలకులు ఎప్పుడు అద్దాల మేడలో ఉంటారు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవాలి. ఆ జల్లికట్టులో ఎద్దుల్ని హింసిస్తారు, అది తప్పే. కోడి పందాల్లోనూ అంతే. దానికి మా బోటుగాళ్ళని వినియోగించుకోవాలి. బాబు కాస్త మీరు జనంలోకి తీసుకెళ్లిన విషయాన్ని జీవహింస గురించి చెప్పండి అంటే ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, మేము ఉన్నాం. వాళ్ళ ప్రవచనకర్తలు కూడా ప్రజా జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. మా బాధ్యత ఉంది, మాకు ఇది మా బాధ్యత. ఎందుకంటే నేనేదో అప్పుడప్పుడు విరక్తితో కానీ సంతృప్తితో కానీ మానేస్తానంటే నాకు 100 ఫోన్లు వస్తున్నాయి, మానేది ముర్రు ఒక 100. మీరు టీవీలో నీ ఏదో అన్నానమ్మా మామూలుగా వదిలే, అబ్బా నేను వదిలిన వాడు వదలట్లేదు ఆ విషయం, మీరు మానడానికి వీల్లేదు. మరి నిజంగా అప్పుడు అనిపిస్తుంది, ఓ ఇంత బాధ్యత ఉందన్నమాట, మనకి ఇన్ని రకాలుగా జీవితాలు గొప్పగా మారుతున్నాయన్నమాట. మనం కొనసాగించాలి. వీలైతే పోనీ ఇంకా చెప్పమని చూడ చెబుదాం, పోనీ ఏదో భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఎందుకు కాదనాలి, చేయగలిగిన సేవ ఇదే కదా. నిజమేనండి, ఆ ప్రేరణ ప్రజల నుంచి వస్తుంది. అది అలాగా ప్రజల్లో ఆ విలువలను అలా వ్యాపింపజేస్తే ఆ సుగంధం దాని పరిమళాన్ని అది ఆమోదంలాగా వ్యాపింపజేస్తే కొన్నాళ్ళకి మార్పు వస్తుంది. ఎందుకంటే పరిమళంలో రకరకాలు ఉంటాయి. సమాకర్షి, నిర్హారి, సురభి, ఆమోదం అంటారు. లలితా సహస్ర వ్యాఖ్యానంలో భాస్కర్ రాయలు చెబుతారు. సురభి అంటే కేవలం ముక్కు పుటాలకి తాకేంత వరకే సుగంధం. సమాకర్షి, నిర్హారి అంటే ఆ మనస్సు కూడా ఆహ్లాదం కలిగించడం. ఆమోదం అంటే కొన్ని మైళ్ళ దూరం వ్యాపించే సుగంధం. ఆమోదం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్న నామానికి వ్యాఖ్యానం రాస్తూ భాస్కర్ రాయలు చెబుతారు ఈ విషయం. కర్పూర వీటికి అమ్మవారు వేసుకున్న కర్పూరపు తాంబూలపు సుగంధం చాలా దూరం వ్యాపించింది కాబట్టి ఆమోదం అని వాడారు, లేకపోతే ఏదో వాడేవారు. పరిమళమనో సురభి అనో. ఆమోదం అంటే దూరం వ్యాపించడం. అలా ఎప్పుడు ఆ అహింసామృతం అనేది, అహింసా సుగంధం ఆమోదంలాగా వ్యాపించాలి. సంస్కారవంతమైన భావాలు ఎప్పుడు అలా వ్యాపింపజేయాలి, కానీ కత్తిపెట్టి కాదు. ఈ భావం చెప్పింది వినకపోతే నరికేస్తానంటే ఎలాగా? వాడే నరికేస్తాడు. బాబు ఇది నీ మేలు కోసం చెబుతున్నాం, చెప్పేది ఖచ్చితంగానే చెబుతాం, ఇది చూసుకోండి, కాకపోతే మీ ఇష్టం, అనుభవించేది మనమే. ఇవాళ కాకపోతే రేపైనా, తండ్రి కాకపోతే కొడుకైనా, తల్లి కాకపోతే కూతురైనా అర్థం చేసుకుంటారు. తరంలో మార్పు వస్తుంది. అంటే ప్రజలు మొండిపట్టు పట్టినప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతో పెట్టుకోకూడదు. ప్రజలకు కొన్ని సున్నితమైన విశ్వాసాలు ఉంటాయి. మంచి చెడ్డలు వారు ఆలోచించరు. అదో మూకమ్మడి వ్యవహారం. అది అంతే. ఇది మాస్ మెంటాలిటీ అంటారు ఆంగ్లంలో. దాన్ని ఏం చేయలేదు. అది అలాగే అయిపోతుంది. అది అక్కడ తెలివిగానే వ్యవహరించాలి. తర్వాత దాని పరిణామాలు వేరు. కొంతమంది చనిపోయారు, ఎంతోమంది గాయాలయ్యే తెలియలేదా? చూద్దాం తర్వాత. వాళ్ళ కుటుంబాల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఏమిట్రా ఇంత సాధించి ఏం చేశారా, గాయాలు తప్పితే. సంప్రదాయం అంటే ఇదా? హింస సంప్రదాయం ఎలా అవుతుంది? ఇది దేవుళ్ళ కోసం పిడిగుద్దులు గుద్దుకునే సంప్రదాయం ఉందండి కొన్ని చోట్ల. ఉత్సవాల్లో పిడిగుద్దులు గుద్దుకుంటారు కొన్ని వేల మంది వచ్చి. దాన్ని చూడడానికి మహారాష్ట్ర నుంచేనో ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చారు. నిజామాబాద్లో ఉందిట. అలా చేయకపోతే ఊరికి కీడు జరుగుతుందని విశ్వాసం అంట. చెప్తే మాంతారా? గుద్దుకోండి ఆయన శుభ్రంగా తీసి తర్వాత పిడిగుద్దుల మీద ప్రవచనం ఏర్పాటు చేస్తే నా బోర్డుగాడు చెబుతాడు. నెమ్మదిగా చెబుతాడు, శుభ్రంగా గుద్దునట్టే చెబుతాను, చక్కగా వినలే చెబుతాను. విన్నవాడు వింటారు, అంతే. అది మానేసి చట్టం పెడితే ఏమవుతుంది? స్టాలిన్ పాలన అయింది. సూత్రాలు నిబంధనలు లవము తప్పిన చాలు భయంకరంబుగా కాలుని పాలికంపుటే కానీ విచారణమైనదిగా వేసేయండి, చంపేయండి, మరణశిక్ష. రోజు 10 మందిని ఉరిదీసి పారేయడమే కమ్యూనిజానికి వ్యతిరేకమని. భయంకరమైన శిక్ష. మరి ఇంక రాజుల కాలాన్ని ఎందుకండి విమర్శించడం? ఆ రోజుల్లో ఏదో జరిగింది అలా విమర్శించేశారు, ఎంత దుర్మార్గం అని పురాణ కథల్లో వెతికి వాడిని నరికినవి, వీడిని ఉరిదీసినవి ఏమన్నా ఉంటే ఇదిగో ఇదేదో బ్రాహ్మణవాదం అని, హిందూయిజం అని రకరకాల పేర్లు బట్టి విమర్శలు చేసే పెద్ద మనుషులకి, ఈ పుస్తకాలు రాసిన పెద్ద మనుషులకి ఈ కమ్యూనిస్టు దేశాల్లో జరిగిన హత్యలు కనపడలేదా? మూకమ్మడిగా, ఊచకోతగా. మరి ఇంకెందుకండి ఫ్రెంచ్ పరిపాలనని, ఇంకో పరిపాలనని విమర్శించడం? మన సిద్ధాంతానికి వ్యతిరేకమైతే మనం అంతే చేస్తున్నాంగా. మాది మంచిదని బాగుంది, వారిది మంచిదని వారు అనుకున్నారు. కాదని నువ్వు చర్చ ద్వారా తేల్చాలి, లేకపోతే మాట్లాడ కూరుకో. నేను ఆయుధంతో తెలుస్తానంటే ఆయుధానికి పదును ఉంటుందండి, ధర్మం ఉండదండి. అక్కడ ధర్మాన్ని బట్టి ఆయుధం పనిచేయదుగా. ఆ వ్యక్తి లోపల కలిగే ప్రేరణ బట్టి పనిచేస్తున్నది. ఉగ్రవాదుల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి ఇవాళ. ఉపనిషత్తులు కూడా ఒక ఆయుధమే. మేము ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాం. ఉపనిషత్తు ఆయుధం ఉపయోగించే విధానం వేరు, ఉగ్రవాద ఆయుధం వినియోగించే విధానం వేరు. రెండు ఒకటవుతాయా? ఉపనిషత్తు ఆయుధం జ్ఞానాన్ని పెంచుతుంది, బుద్ధిని చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఉగ్రవాద ఆయుధం ఏం చేస్తుందో తెలుసు. ఆయుధం విషయానికి వస్తే ఆయుధమే, మాట కూడా గొప్ప ఆయుధం, కానీ ఇది మనస్సు మీద పనిచేస్తుంది. చురకబెట్టినట్టు ఉంటుంది, కత్తిపెట్టి కోసినట్టు కాదు.
ఆయుధం కత్తిపెట్టుకు వస్తుంది, మాట చొరకబెడుతుంది, చొరక అంటిస్తుంది. వెంటనే ఏమిటిది ఇలా ఇలా అన్నారు, నిజమే కదా మరి అన్నారంటే తప్పే ఉంది అంటాడు. వెంటనే బాధపడినవాడు అన్నారంటే తప్పే ఉంది, మనం చేసాం ఆయన అన్నారు. అప్పుడే ధర్మం నిలబడుతుంది వీలైనంత వరకు. మన ప్రయత్నం మనం చేయడమే. లవము తప్పిన చాలు భయంకరముగా కారుని పాలెగంపుడే కానీ అంతే, చంపేయడము తప్పితే వేరే మార్గమే లేదండి, విచారణ కూడా లేదు కనీసం. స్టాలిని పేరు వినపడిన చాలును పెట్టెలు నీరు ముట్టిని. పేరు వినపడితే పెట్టెలు నీరు తాగడం మానేసేవాడు. పెట్టెలకు చేతుంది అడే అనుకునేవారు పల్లెటూళ్ళు, మా చిన్నతనంలో వీడేవాళ్ళు. పైగా ఈ సామ్యవాద సిద్ధాంతంలో ఇంకొక పెద్ద లోపం అంటే అమలు చేయడంలో ఇంకా గాఢంగా చేయడం వల్ల జరిగిన లోపం ఏమిటంటే, ఎంత శ్రమించి తెచ్చినను ఇంతయో అంతయో సొంతమన్నట్టు ముంతను దాచుకోగలుగు ముచ్చటలేదు. కవి ఎంత సున్నితంగా చెబుతున్నాడో చూడండి ఆ పదప్రయోగాలతో. ఎంత శ్రమించి తెచ్చినను ఇంతయో అంతయో సొంతమన్నట్టు ముంతను దాచుకోగలుగు ముచ్చటలేదు. సమాజ సేవలో అంతయు ధారబోయవలనన్న శ్రమింపగ ఎవరోర్తురు. సమాజ సేవలో అంతయు ధారబోయవలనన్న శ్రమింపగ ఎవరోర్తురు. ఆద్యంతము త్యాగమేయనగా ఆద్యంతము త్యాగమేయనగా త్యాగము చేసిరి సంయవాదమున్. ఆద్యంతము త్యాగమేయనగా త్యాగము చేసిరి సంయవాదమున్. అతి సర్వత్ర వర్జయేత్. ఎంత మంచిదైనా అతి పనికిరాదండి. చూడు అసలే పనికిరాదు. అతి కామాద్ దశగ్రీవక. అతి సర్వద్ర వచ్చేది అని చాలామంది అంటారు, కానీ దాంట్లో ఇంకా 3 పాదాలు ఉన్నాయి ముందు. అతి కామాద్ దశగ్రీవక, అతి లోభాత్ సుయోధనక, అతి దానాత్ హతఃకర్ణక, అతి సర్వత్ర వర్జయేత్. చెడులో ఎలాగూ పనికిరాదు, మంచిలో కూడా అతి పనికిరాదయ్యా అన్నారు. అతి కామాద్ దశగ్రీవక. కామవాంఛ ఉన్నవాడు ఆనాటి పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకోవాలి. దశరథుడు రావణుడు చేసుకున్నాడు. ఒప్పుకొని వచ్చిన వాళ్ళు, తప్పనిసరి వచ్చిన వాళ్ళు 25 మంది ఉన్నారు, సరిపోదా? సీతాదేవిందుకి సన్యాసికి, పైగా సన్యాసి వేషంలో వెళ్ళి మోసం చేశాడు, ఆ ఆశ్రమం పరుగు తీసేలాగా. అదే వాడు కొంప ముంచింది. అతి లోభాత్ సుయోధనక. దుర్యోధనుడికి ఏమైనా సంపదలు తక్కువ? వాడి రాజ్యం వాడికి లేదా? పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం కూడా ఇవ్వకుండా, అర్ధరాజ్యం కాదు కదా 5 ఊళ్ళు కూడా ఇవ్వరు. అంత మొండి పట్టుదల దేనికండి? అసూయ కూడా ఒక్కోసారి ఏ విద్యార్థుల మధ్యలోనూ ఉంటే కష్టవాడు బాగా చదువుకోవడానికి పనికి రావచ్చు, అంతకుమించి ఉండకూడదు కదా. ఇంకా పెంచుకున్నాడు. పోనీ దానగుణం, దాన్ని చెడ్డ గుణం అని ఎవరు అనలేమండి. అనేక గుణాల కంటే దానం గొప్పదని పూర్వం వాళ్ళే చెప్పారు, ఆధునికులు ఒప్పుకుంటారు. మరి కర్ణుడికి ఆ దానగుణం ఎక్కువ కాబట్టే కదా కొంపలు అంటుకున్నాయి. అడగగానే కవచకుండలాలు ఇచ్చేయాలా? ఎప్పుడూ జీవితంలో మంచి లక్షణాల విషయంలో కూడా సంఘసేవ అనండి, దానం అనండి, ఏదనండి అతి పనికిరాదు. కుటుంబానికి అన్యాయం చేసి సంఘసేవ చేయక్కల. కుటుంబాన్ని చూసుకోవాలి ముందు. కుటుంబ ధర్మాలు మనం నిర్వర్తించాలి, తర్వాత మిగిలిన సమయమే సేవ. అంతేగా కుటుంబం గాలికి పోయినా నాకు అనవసరం, పంచభూతాలు చూసుకుంటాయి. ఏ పంచభూతాలు చూసుకోవడం, నువ్వో భూతం అందులో. 3 ముళ్ళేసిన భూతం ఏమైంది? పంచభూతాలు ఎలా చూస్తాయి? కొంతమంది ఉంటారండి, ధర్మ ప్రచారం అని, సంఘసేవ అని. తప్పండి, చేసుకోవచ్చు, కుటుంబానికి అన్యాయం చేసి కాదు. కుటుంబ ధర్మాలు కొన్ని ఉంటాయి, ఆ బాధ్యత నెరవేర్చాలి. అయితే భార్యాపిల్లలు ఆనందంగా ఉండలేరు. అది ముందు అయ్యాకే భాగవతంలో చెబుతారు స్పష్టంగా. భార్యాపిల్లలు కుటుంబ సంబంధాల విషయంలో ఎలా ఉండాలో అలా ఉండండి. ఖచ్చితంగా ఉండే చోట ఉండండి, లేని చోట చెప్పండి. ఏమైనా చిన్న చిన్న ఉంటాయి, పెద్దగా నష్టం లేనివి, అది మీకు ఇష్టం లేకపోయినా తీర్చేయండి అన్నారు. ఏదో ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే 3,000 4,000 ఖర్చు అయ్యే ఉంటాయండి కోరికలు, తీర్చేయడమే. దానికి ఒక పెద్ద నిబంధన దేనికి? మన ఇంట వంట ఇంత పొడుగు డైలాగ్ అక్కర్లేదు. పోయేది 3,000 తీసైపోయాయి. ఏం కొడుకు అడిగాడు, లేకపోతే కూతురు అడిగింది, కోళ్ళు అడిగింది, భార్య, ఈ పెద్ద విషయం. ఊరు ఖర్చు పెట్టుకొని అందులో ఏదైనా నష్టం ఉంటే తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. అది ఇక్కడ అహం పనిచేస్తుంది. మళ్ళీ యజమాని నేను చెప్పినట్టు నడవాలి. ఏమిటది? హిరణ్యకశ్యపుడికి నడవలేదు, మనకి ఏం నడుస్తుంది? ఈ అహం లేకుండా ఉంటే అవి కూడా చేసుకోవచ్చండి, పర్వాలేదు. అక్కడ కూడా భాగవతం వీలైనంత ఉదారంగా ఉండమనే చెప్పింది. అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉండడం వేరే విషయం. ఎందుకంటే లక్షల్లో నష్టపోతూ ఉంటే, కుటుంబం పరుగు పోతూ ఉంటే ఎలా ఉంటాం? ధర్మానికి నష్టం కలుగుతుంటే ముఖ్యంగా అప్పుడు వ్యక్తినే బహిష్కరించడమే, చేసేదేం లేదు. ఇప్పుడు స్పష్టంగా ధర్మం బాగానే చెప్పింది, చదివేది ఏకం కులస్యార్థం. కుటుంబం క్షేమం కోసం ఒక వ్యక్తిని వదిలేమంది, లేదా కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుంది. వాడేదో గారాబమనో, వాడు చెప్పిన మాట కాకపోతే ఏదో చేసుకుంటాడనో ఇలా ఆలోచిస్తూ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుంది. రేపు అందరం చెప్పబట్టుకోవాలి. అప్పుడు ఈ వ్యక్తి తనది కాదు బాధ్యత అంటాడు, నా జాతకమే అంత అంటాడు. అప్పుడు జాతకాలు గుర్తొస్తాయి, తోసేస్తాడు. అంతకుముందు జాతకం చెప్పినా వెండవు. ఇలాగే ఉంటారు కొందరు ఆ సందర్భాన్ని బట్టి.
ఏదైనా జీవితంలో సందర్భాన్ని బట్టి విచక్షణ జ్ఞానమే. అందుకే ఎప్పుడూ ఆత్మచైతన్యంతో నిత్య జాగరూకతతో ఉండాలి. భగవద్గీత నిత్యము చదువుతూ ఒక్కొక్క శ్లోకాన్ని అన్వయం చేసుకుంటే ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో బాగా తెలుస్తుందండి. దాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడండి, కృష్ణుడిని మించిన గురువు లేడండి. కృష్ణం వందే జగద్గురు, ఇది తిరుగులేదు దానికి. ఊరికే ఏదో పారాయణ ప్రయోజనము అని కాకుండా, పసుపు కుంకం కోసం కాకుండా, నిజంగా జీవితానికి ఉపయోగపడాలి, జ్ఞానం కలగాలి. ఏ రోజు ఏ సమస్యను ఎలా ఛేదించాలో నాకు తెలియాలి. సమస్య నుంచి తప్పించుకోవడం కాదు, ఎలా తట్టుకోవాలో తెలియాలి. అంటే భగవద్గీత చాలండి, ఇంకో గ్రంథం అక్కర్లేదండి. దాన్ని పాఠ్యాంశంగానే పెట్టనివ్వట్లేదు దేశంలో. అదో మతపరమైన గ్రంథంగా చూస్తారు. మానవత్వం అందరికీ ఉపయోగపడేది అక్కడ కూడా అంగీకరించరాయి. అక్కడ కూడా దేశం గురించి ఆలోచించకుండా ఒక మతం గురించి ఆలోచిస్తే అలాగా. ఇదో సుహానా సయ్యద్ అని ఆవిడ ఒక కర్ణాటక గాయని ఉందిట, ఓ పిల్ల చక్కగా పాటలు పాడుతోంది బ్రహ్మాండంగా. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి గీతాలు పాడింది టీవీలో. అది ఫేస్బుక్లో పెట్టి విమర్శలు. నువ్వు ఏ మతానికి చెందిన దానివి, ఎలా పాడతావు, నిన్ను స్వర్గంలో క్షమించరు, నీ తల్లిదండ్రులకు స్వర్గప్రవేశం ఉండదు. ఏమిటి మూర్ఖపు వ్యాఖ్యానాలు? భక్తికి సంగీతం మతం ఉంటుందా? సంగీతానికి, సాహిత్యానికి, సంగీతానికి మతాలు ఉంటాయా? జేసుదాస్ ఏ మతంలో పుట్టాడు, ఏ పాటలు పాడాడు? షహనాయి, బిస్మిల్లా ఖాన్ ఏ మతం వాడు? కాశీ విశ్వనాథ ఆలయంలో నిరంతరం మేలుకొలు పాటలు. ఆయన షహనాయితోనే విశ్వనాథుడు మేలుకొన్నాడండి. ఆ మహానుభావుడిని అమెరికా రావయ్యా, వీధికి నీ పేరు పెడతావంటే, వీధికి నా పేరు పెడతారా, గంగానదిని తీసుకొస్తారా, మా విశ్వనాథుని తీసుకొస్తారా అన్నాడండి. నా బిస్మిల్లా ఖాన్, నా బిస్మిల్లా ఖాన్, నా షహనాయి, నా దేశస్థుడు. ఎంత పులకించిపోయే అంశం ఇది. ఈ సంగీత సాహిత్యాలను కూడా మనం మతపరంగా చూస్తామా? పడనీయమా? మనుషులను ఎదగనీయమా? ఏ సిద్ధాంతం, ఏ మతం, ఏ వ్యవహారం కూడా మనిషికి ప్రాథమికంగా ఆ మనశ్శాంతి పొందడానికి ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది. ముఖ్యంగా కళాపరమైన స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదండి. మతపరమైన విశ్వాసాలు మనకున్నాయి, దానికి వ్యతిరేకంగా ఒకడు పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ నువ్వు పుస్తకం రాయవాయి, అంతేగాని వాడి ముఖానికి ఇంకు పోస్తాం, వాడిని 10 మందిలో అవమానిస్తాం, ఏమిటది? పిచ్చి పనులు. హిందూ ధర్మ ప్రతిష్టకు అవమానం. ఇలా చేయమని ఎక్కడా చెప్పలేదు. అనేక రకాల చర్చలు, అనేక ఉదంకుడు మహర్షి కృష్ణ నీదే తప్పు, నీదే తప్పు అంటే ఉదంకుడు కళ్ళు తెరుచుకునేలా వ్యాఖ్యానం చేశాడు. అందుకని ఉదంకుడిని శపించలేదు, ఉదంకుడు శాపమిస్తే కూడా పడతానన్నాడు. అంతగా చర్చలకి ప్రాధాన్యం ఇచ్చింది హిందూ ధర్మం. సనాతన ధర్మం అంత గొప్పది. చర్యలకి ప్రాధాన్యం వేళ చర్చలకు ఇచ్చింది. ఇతరులను ఎవరిని బలవంత పెట్టే అధికారం మనకి లేదు. హింసించకూడదు, బాధ పెట్టకూడదు, అవమానించకూడదు. ఇంకో పుస్తకం రాయడమే. ఇంకో మన వేదికలు మనకున్నాయి, మనం చెప్పేది మనకు చెప్తాం, వాళ్ళు చెప్పుకోనండి. అందుకని ఇంకులు పొలమడాలు, ఇంకు చల్లడాలు, అవమానించడాలు, ఏదో చేయడం, ఇదంతా దేనికి ప్రత్యేక అవుతుంది? ఇవి ముదిరిపోతే అసలు పరిపాలన ఆగిపోతుంది. ఇబ్బందులు వస్తే చాలా వెంటనే ముద్రలు వేసేస్తారు రకరకాలుగా. ఎందుకంటే శత్రువులు సిద్ధంగా ఉంటారు. ఎందుకు అవకాశం ఇవ్వాలి? దేశ ప్రేమికులైన వాళ్ళు మూర్ఖత్వం ఉండబట్టే ఎంతో కొంత తొలగించుకోవాలి. ఇతరుల అభిప్రాయాలు వినాలి, సావకాశంగా వినాలి, సమాధానం చెప్పగలిగితే చెప్తాం. అసలు కొన్నింటికి ఉపేక్ష చేయాలండి బాబు. ఇతరులు ఉపేక్ష మాత్ర శిక్షితులు అంటాడు చెన్నైసూరి. వదిలేస్తే అయిపోయా. ఏమిటి వాడు పుస్తకం ఎంతమంది చదువుతారు? దానివల్ల ఏమిటి పెద్ద ఉరిగిపోయేది? ఇప్పుడు మనం ప్రస్తావించబట్టే ఎక్కువ చదువుతున్నారు. మన సిద్ధాంతం మీద మనం గట్టిగా చెప్పుకుంటే అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు. చాలా గొప్ప విషయం అది. ఇదే ఎప్పుడు ఈ సహనం, శాంతి, కాస్త యోజనం, దూరదృష్టి ఈ ఉంటేనే ఏదైనా నిలబడుతుంది. లేకపోతే స్టాలిన్ పాలనలాగే సమాజ సేవలో అంతయు ధారపోయేవలనన్న శ్రమింపగా ఎవరోర్తురు. మొత్తం అంతా సమాజ సేవలో ధారపోసేయాలి, అంతా ఇచ్చేయవలసిందే. ఆద్యంతము త్యాగమే అనగా త్యాగము చేసిరి సంయవాదమును వ్యంగ్యంగా అంటోంది సముద్రం. మొత్తం అంతా త్యాగమే, మొత్తం అంతా త్యాగమే అంటే దిక్కుమాలిన వాళ్ళ మీ సిద్ధాంతాన్ని మేము త్యాగం చేస్తున్నాం పూట రాయండి. అంతే కూడేశారు దెబ్బ. ఏదో కన్యాశుల్క నాటకంలో గురజాడ వారు అంటారే, సంధ్యావందనము చేయలేదు అని శిష్యుడు మొహమాట పడుతుండే, పోనీ అర్ఘ్యమునేని విడిచితవా అంటే అర్ఘ్యమునేమి కర్మ గురువు గారు, సంధ్యావందనమనే విడిచితను అంటాడు. అలాగా త్యాగం చేయండి, మిమ్మల్ని త్యాగం చేసేపోండి, మీ సిద్ధాంతం మాకు అక్కల అన్నారు. ఏదో వసుదేవ కుటుంబం వర్ధిల్లుతుంది, ప్రపంచమంతా ఒకటవుతుంది, సమభావాలు ఉంటాయి, దోపిడీ ఆగిపోతుందని ఆశిస్తే అన్ని ఆవిరులు చల్లబడిపోయాయి. ఆవిరులు ఊపిరి లేకుండా పోయాయి. ఆశలు అడియాశలయ్యాయి. ఎందుకని? పెట్టె కదలలేదు పట్టాలపై నుండి. ఆ సిద్ధాంతం సాధించిన విజయాల గురించి వీళ్ళు చేసినంత ప్రచారం చేసినందుకు అక్కడ జరగలేదండి. అలా జరుగుంటే మొక్కలు అవదండి 91లో 92లో. అందుకోసమే గొరపచేవు
పెరిస్ట్రోయిక గ్లాస్ నాస్త అని పెట్టాడు. దాచుకోవద్దు, చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఏ విషయమైనా అంతే, ఏ మత ధర్మమైనా అంతే, ఏ సిద్ధాంతమైనా అంతే. అనవసరంగా దాచిపెట్టి 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 చేస్తే కుళ్ళి కంపు కొట్టడం ఖాయం. అది తెలుసుకుని మంచిదైతే గ్రహించి చెడ్డదైతే వదిలేసే స్థితే ఉండాలి. అందుకే విచిత్రం జరిగింది పెట్టే కమ్యూనిజం విషయంలో. ఆ అభివృద్ధి విచిత్రమైన అభివృద్ధి. అది ఎంత వ్యంగ్యమైన అభివృద్ధో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.